నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, గురువు అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి అని అంటే స్వామిని ఎలా కొలవాలక్క? చాలా చక్కటి ప్రశ్న పద్మిని. అందరు కూడా అడుగుతారు, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం మాకు ఎలా కలగాలమ్మా అని. స్వామి ఒక గురువారం చేస్తే కాదు, 5 గురువారాలు కూడా కన్సర్వేటివ్ గానా అంటే మనం ఒక పద్ధతికి అలవాటు పడితే ఆ పద్ధతికి అలవాటు పడిపోతాం. అందుకే మండలం అని ఒకటి చదువుతాం. ఆ తర్వాత కూడా ప్రతిరోజు ఆ సిస్టమ్ కి అలవాటు పడిపోతుంది. ఉదయాన్నే లేవటము, బ్రహ్మముహూర్తంలో లేవటము, పూజ చేయటం. అలాగే ఒక 5 గురువారాలు కూడా ఇలా ప్రాక్టీస్ చేయండి మీరు. ఉదయాన్నే తెల్లవారుజాము అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవటం అలవాటు చేసుకొని చక్కగా స్నానం చేసుకొని శుభ్రం చేసుకొని దత్తాత్రేయ స్వామికి ఎప్పుడు నేను చెప్తాను, పసుపు రంగు అంటే గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని. ఒక ఫోటో తెచ్చి పెట్టుకోండి దత్తాత్రేయ స్వామిది. ఫోటో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా సందేహం అందరికి. దత్తాత్రేయుడి ఫోటోను కూడానా? అద్భుతం. అక్కడ కుక్కలు ఉంటాయి కదా, ఆయన పాదాల దగ్గర పెట్టుకోవచ్చా లేదా? స్వామిని పెట్టుకోవచ్చా? చక్కగా పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే అనగా లక్ష్మి, అనగా స్వామి ఇద్దరు ఉండే పటం కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. శుభ్రం చేసుకోండి, ముగ్గు వేయండి ఒక పీట మీద, అలా స్వామి ఫోటో పెట్టుకోండి. చక్కగా ఆవుని దీపం రెడీ చేసుకోండి. ఆవునేత్తోనే వెలిగించాలి. పసుపు ఒత్తులు, పసుపు రంగు ఒత్తులు 3 ఒత్తులతో దీపం వెలిగించండి. 3 అంటే గురు సంఖ్య కదా, పసుపు ఒత్తులు చేసుకోండి. పసుపు ఒత్తులతోనే వెలిగించాలి. తర్వాత స్వామివారికి గోధుమ హల్వా గాని లేదా ఏమీ లేకపోతే ఏం పెట్టాలనుకుంటారు, గంజి కూడా చాలా ఇష్టం స్వామికి. గంజి మనం గంజి వేస్తాం, అప్పటికప్పుడు వారు చేసి చక్కగా చల్లారి పెట్టి పెట్టాలా? చల్లారి పెట్టి గంజి పెట్టొచ్చు చక్కగా. దాంట్లో మళ్ళీ ఏమైనా కలపాల? ఉప్పు అట్లా లైట్ గా కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తే సరిపోతుంది. స్వామికి చాలా ఇష్టం అంటే గంజి. అలాగా శనగపిండితో చేసేవి ఏమైనా వస్తువులు, బజ్జీలు గాని లేదంటే ఇంకా లడ్డూలు కూడా ఇష్టపడతారు. అలాంటివి ఏమైనా. శనగపిండి అంటే ముఖ్యంగా మనకి ఆ కలరే వస్తుంది కదా, ఎల్లో కలర్ ఐటమ్ అన్నమాట, పెట్టుకోవచ్చు. పెట్టి స్వామికి 5 గురువారాలు కూడా మీరు శ్రద్ధతో దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్తరంతో పూజ చేసుకుంటూ అష్టోత్తరం చదువుకోండి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి. ఒకవేళ అష్టోత్తరం రాకపోతే దత్తాత్రేయ స్వామిది స్తోత్రం అంటే నేను చెప్తాను కదా, బీజ మంత్రంతో మీరు కూర్చొని 108 సార్లు జపం చేసుకోండి. ఏంటా మంత్రం అక్క? ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః బీజ మంత్రం. ద్రా అనేది దత్తాత్రేయ బీజ మంత్రం, ద్రాం అనేది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనుకోండి. అలా అనుకుంటూ పూజ చేయండి. అలా 5 గురువారాలు కంటిన్యూ చేయండి. ఎంత పాజిటివ్ చేంజెస్ వస్తాయంటే మీ లైఫ్ లో. ముందుగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే మనశ్శాంతి, పీస్. అసలు ఆ మనశ్శాంతి లేకే ప్రతి ఒక్కరి జీవితాల్లో చికాకులు. ఆ చికాకుల నుంచి ముందు మీరు బయటపడతారు. ఒక మార్గం వస్తుంది అనమాట, ఒక రూట్ మ్యాప్ వస్తుంది మీ జీవితానికి, ఒక దారి దొరుకుతుంది మీ జీవితానికి. మాకు దారి దొరకట్లేదు, స్వామి కరుణ చూపించట్లేదు అనుకున్న వాళ్ళు ఈ 5 గురువారాలు చేసి చూడండి, మార్పు వస్తుంది. మీకు ఇంకా బాగుంటే దాన్ని కంటిన్యూ చేయండి అని అంటాను. ప్రతి గురువారం కూడా కంటిన్యూ చేయండి, కానీ ఖచ్చితంగా ముందు 5 గురువారాలు చేయండి. రైట్ అక్క. అయితే ఇది పొద్దున్నే లేచి చేసుకోవాల్సినటువంటి పూజ. మనము ఎప్పుడు పడితే అప్పుడు సూర్యోదయం అయిపోయిన తర్వాత లేస్తామంటే కుదరదు. బ్రహ్మముహూర్తంలో లేచి పూజ చేసుకుని తలంటు స్నానం చేసుకుని చేయాల్సి ఉంటుంది అక్క. తలంటు స్నానం చేసుకుని, గురువారం రోజే కదా, ప్రతిరోజు కాదు, ఓన్లీ గురువారాలే చేస్తున్నాం కాబట్టి తలంటు స్నానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు అని అంటే సాధన చేయడానికి అది సరైన ముహూర్తము. మనకి ప్రకృతిలో ఉండే స్పందనలు ఏవైతే మనం చెప్తున్నామో కుండలిని శక్తి జాగృతం అవుతుంది అనమాట మీలో. అంటే మీ ఆరా మొత్తం చేంజ్ అవుతుంది. దత్తాత్రేయ స్వామికి మెయిన్ గా కనెక్టెడ్ ఏంటి? ఆరా, కుండలిని శక్తి, స్పందనలు అంటాము. ఆ పాజిటివ్ ఎనర్జీ తీసుకునే స్పందనలు. శ్రీవల్లభ స్వామి పిఠాపురం నుంచే స్పందనలు వస్తూ ఉంటాయి అందరికీ కూడా అంటారు. ఆ స్పందనలు అనేవి ప్రతి ఒక్కరి హృదయంలో స్పందనలు అంటే ద చేంజ్. నువ్వు నీ బిహేవియర్ లో చేంజెస్ తీసుకొచ్చేది కూడా ఆ ఆధ్యాత్మిక శక్తే అని చెప్తాను.
అద్భుతం. అక్కడి నుంచి. అయితే గురువారాలు చేయమంటూ ఉన్నారు. 5 గురువారాలు మధ్యలో ఖచ్చితంగా ఆడవాళ్ళు చేసుకునేటట్టయితే అడ్డు వస్తుంది. అవును, వస్తుంది. అప్పుడు ఎట్లా అక్క? మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఒక 4 వారాలు అయింది, లేదంటే 3 వారాలు అయింది, అడ్డొచ్చింది, మళ్ళీ మిగతా 2 వారాలు కవర్ చేసుకోవచ్చు. ఆ ఆ వారం అడ్డొచ్చిన వదిలేసి. వారం వదిలేసి కంటిన్యూ చేసుకోవచ్చు. Right. ముఖ్యంగా ఆ పూజ చేసుకున్నప్పుడు మీరు అంటే ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు ఎవరో ఒకరు వస్తారు, అంటే దత్తుడు ఈ రోజు మా ఇంటికి రావాలి అని అనుకోండి మీరు. ఆ రోజు ఎవరు వచ్చినా కూడా ఆ రోజు భోజనం పెట్టండి వాళ్ళకి. ఓకే. భోజనం పెడితే చాలా మంచిది. భోజనం గాని, టిఫిన్ గాని, రొట్టెలు గాని ఏదో ఒకటి ఓకే. తప్పకుండా. ఎవరో ఒకరి రూపంలో, అంటే వాళ్ళే వచ్చిన ప్రతి ఒక్కరిని దత్తుడుగా భావించుకోవాలి ఆ రోజు. దాని వల్ల కూడా మంచి మార్పు వస్తుంది జీవితంలో. ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా ఆడపిల్లలకి వివాహం త్వరగా అంటే కరెక్ట్ టైం కావటం, వంతమైనటువంటి భర్త రావాలి అని అంటే గురువు అనుగ్రహం ఉండాలి. అవును. మగపిల్లలకైతే శుక్ర అనుగ్రహం ఉండాలి. ఇద్దరు గురువులే, ఆయన దైత్య గురువు, ఈయన సురగురువు సూరగురు కదా. ఇద్దరు ఇంపార్టెంటే హా. అందరి జీవితాల్లో కూడా. కదా. సో ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, అది పెళ్లిళ్ళ విషయంలో. మరి ఇప్పుడు పిల్లల పెళ్లిళ్ళ కోసం తల్లిదండ్రులు ఈ గురువుని ఇట్లా ఆరాధించొచ్చా? తప్పకుండా చేయొచ్చు పద్మిని. అందుకే మనం స్టార్ట్ చేసిన అనగా స్వామి అనగా లక్ష్మి పూజ. ముఖ్యంగా పెళ్లి కావాల్సిన వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పూజ మనం ఇప్పుడు మొదలు పెట్టాం. మొన్న రథసప్తమి నుంచి మొదలు పెట్టాం. ఈ పూజ కూడా చేసుకోవచ్చు గురు అనుగ్రహం కోసం. కానీ ప్రత్యేకంగా వివాహాలు కావటం కోసం ఆ పూజ అనగా స్వామి అనగా లక్ష్మి పూజ మనం చేస్తున్నాం. ఆ విధానం కూడా వాళ్ళ ఇంట్లో చేయించుకుంటే తప్పకుండా ఈ గురు అనుగ్రహం అనేది జరుగుతుందన్నమాట. రైట్ రైట్. సో చక్కగా అలాగే వీళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి 5 వారాలు కూడా 5 చేసుకోవచ్చు. వారాలు కూడా చేసుకోవచ్చు. 5 గురువారాల దత్తాత్రేయ స్వామి పూజ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే సింపుల్ గానే చక్కగా చేసుకోవచ్చు. కాకపోతే పొద్దున్నే లేచి చేసుకోవాల్సి ఉంటుంది. పొద్దున్నే లేచి చేసుకోవాలి. మరి గురువు మనం పూజలో ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఈ నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ వెజ్ తినకుండా కొంచెం తినకూడదు. నిష్ఠాలు ఉండాలి కదా అక్క? ఆ రోజు అస్సలు తినకూడదు. నాన్ వెజిటేరియన్ అనేది ముట్టకూడదు. ఎవరింట్లో అయితే ఈ 5 గురువారాలు చేస్తున్నారో అస్సలు ముట్టకూడదు. ఇంకా దత్తాత్రేయ స్వామి నామస్మరణతోనే ఎక్కువ గడపాలి ఆ రోజంతా కూడా. ఎల్లో వేసుకోవటం మర్చిపోకండి. ఎల్లో డ్రెస్ వేసుకొని చేయండి పూజ. నేను సజెస్ట్ చేస్తాను. దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకు వెళ్తారు మీరు. అలాగే ఎల్లో అండ్ వైట్ పుష్పాలతో పూజించండి. ఎప్పుడు అదే నేను అందరికీ కూడా చెప్పేది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.